ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎక్కడ అస్సలు టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే మీకు అక్కడ చూపించే MDF బేసిస్ ఏంటంటే వాటి సైజు 1/2 ఇంచ్ అనమాట. ఈరోజు మనం ఎంతసేపు గాజులే కదా చేసేది, ఈరోజు కొత్తగా ఇయర్ స్టడ్స్ చేసుకుందాం, అది కూడా చాలా ఈజీగా అందరికీ అర్థమైపోయేలాగా. అయితే ఫస్ట్ మనం ఏం చేసాం, 1/2 ఇంచ్ బేసెస్ తీసుకున్నాం కదా, వీటి ప్లేస్లో నేను ఆల్రెడీ చెప్పానా కొన్ని మొక్కలు దాచుకోండి, ప్లాస్టిక్ మొక్కలు అని చెప్పి, అది మనకి సెపరేషన్స్ వస్తాయి కదా స్టోరేజ్ బాక్స్లో. సో వాటి మొక్కలను కూడా మీరు తీసుకుని మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్కి కట్ చేసుకుని వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే అది ప్లాస్టిక్ కాబట్టి దానికి వెనకాల ఏదన్నా క్లాత్ లాంటి దాన్ని అటాచ్ చేసుకుని మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో అయితే B7000 గ్లూ అందరికీ తెలిసిందే. తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ నేను వైట్ తీసుకున్నాను, దీంట్లో మీకు సిరామిక్ కూడా ఉంటాయి అండ్ అలాగే గ్లాస్ డ్రాప్ కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే చూపించడానికి ఇది కొంచెం బాగుంటుంది అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను అనమాట. కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం, మీరు ఎలాగైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు, పోనీ 2 కలర్స్తో కూడా వేసుకోవచ్చు. సో అయితే ఆ బేస్ని తీసుకుని ఎడ్జెస్ ఏం చేశాను, ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని ఎలా అతికిస్తున్నానో చూడండి. ఆ వేలో మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అతికించాలి. ఇక్కడ సైజు కూడా అంటే ఇది బాగా చిన్నగా ఉంది, మాకు ఇంకొంచెం పెద్దగా కావాలి అనుకుంటే మీరు 1 ఇంచ్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇదైతే 1/2 ఇంచ్ రౌండ్ అనమాట, చాలా చిన్నది. దీని తర్వాత 1 ఇంచ్ ఉంటుంది, 1.5 ఇంచ్ ఉంటుంది అండ్ అలాగే 2 ఇంచ్ ఉంటుంది. సో ఇలాగే ఇంచెస్ ఉంటాయి. లేదు ఇయర్ స్టడ్స్ కోసం మేము ఎక్కడ కొనేది అంటే ఆల్రెడీ మనకి బీట్ స్టోరేజ్ బాక్సెస్ ఉంటే వాటికి వచ్చిన సెపరేషన్స్ని మీరు మార్క్ చేసుకుని వాటిని కట్ చేసుకుని యూజ్ చేసుకోండి. సో ఇది అతికించినప్పుడు ఏంటంటే మీరు ఏదన్నా స్టిక్ లాంటిది తీసుకోండి, లేదు అంటే ఇయర్ బడ్కి తీసుకోండి, లేదు అనుకుంటే ఏంటంటే చేతులకు అతుక్కుపోతుంది అనమాట. అండ్ మనం అతికించినవి కూడా మళ్ళీ ఊడి మనకి అంటుకుపోతాయి. సో చాలా చిరాకుగా అనిపిస్తుంది. అలానే నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఏం కావాలో నేను అనుకుంటున్నా, మీ అందరికీ ఎక్కువ ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో ఆ కలర్కి బ్రైడల్ సెట్, అది కూడా 3D మోడల్లో డిజైన్ చేసి చూపించాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో బేస్డ్ ఆన్ ది కమెంట్స్. సో మీకు ఫైనల్గా ఏ సెట్ కావాలి, ఎవరికి ఏ సెట్ కావాలి అనేది చెప్తే సో ఎక్కువ వచ్చిన కమెంట్స్ బట్టి నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది, సరేనా? సో ఇది ఆలోచించుకోండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా పెట్టే వీడియోస్ని ఫాలో అవ్వండి, మీకు ఇంకా చాలా టిప్స్ అండ్ తర్వాత అన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. తర్వాత ఏం చేశాను, యాక్చువల్లీ ఇలా పెట్టిన డ్రాప్ని ఈసారి నుంచే పెట్టాను అనమాట. సో మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా. ఆ తర్వాత సెట్ చేసుకోవాలన్నమాట, బేస్ మీద కరెక్ట్గా సరిపోయిందా లేదా అని సెట్ చేసుకోవాలి. సో చూసారు కదా, గ్లూ అప్లై చేసుకున్నప్పుడు అది ఎన్నిసార్లు వచ్చేసిందంటే ఈ వీడియో షూట్ చేయడానికి నాకు చాలా ఇది అనిపించింది అనమాట. చెప్పాను కదా, ఏదన్నా ఇయర్ బడ్ కానీ ఏదన్నా తీసుకుని పెట్టుకోవడం చాలా ఉత్తమం. తర్వాత ఏంటంటే జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, సో అవి స్మాల్ అనమాట, వైట్ కలర్వి నేను తీసుకున్నాను. అవి తీసుకొని ఆ 3 సైడ్లు ఏవైతే ఉన్నాయో కొంచెం గ్యాప్స్ వచ్చాయన్నమాట. సో ఆ గ్యాప్స్ని జర్కన్ స్టోన్స్ అతికించుకొని ఫిల్ చేశాను అనమాట. సో ఫైనల్గా మధ్యలో కూడా మళ్ళీ మనం వైట్ పెడితే అదంతా కనిపించదు, అందుకని చెప్పి జర్కన్ స్టోన్స్లోనే పింక్ కలర్ జర్కన్ స్టోన్ తీసుకుని మళ్ళీ ఆ మధ్యలో పెట్టాలి. పెట్టిన తర్వాత మనకి స్టడ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ లాంగ్ వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు షార్ట్స్ని కూడా ఫాలో అవ్వండి. దట్టు ఏంటంటే ఈరోజు ఈవినింగ్ మా బుడ్డోడు స్కూల్కి వెళ్ళాడు అనమాట. వాడు వచ్చిన తర్వాత నేను ఈ గివ్ అవే అనౌన్స్మెంట్ అనేది చేస్తాను. సో ఫస్ట్ 12 మెంబర్స్ అనమాట. చెప్పాను కదా, మంత్లీ గివ్ అవే అని ఉంటుంది. సో మంత్కి 12 మంది చెప్పిన గివ్ అవే అనేది ఇస్తానమాట. సో ఆ 12 మందిని ఈరోజు ఈవినింగ్ షార్ట్లో అనౌన్స్ చేస్తాను. సో వీడియో రాగానే చూడండి. అది కూడా బేస్డ్ ఆన్ నేను ఆల్రెడీ చెప్పాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వాలి అని చెప్పి అండ్ అలాగే యూట్యూబ్లో లాంగ్ వీడియోస్కి కమెంట్స్ చేయాలి అని. ఆ బేస్డ్ మీద నేను సెలెక్ట్ చేస్తానమాట. సో అది ఎలా అనేది ఈవినింగ్ వీడియోలో చూడండి, ఓకేనా? ఫైనల్గా ఏంటంటే మీకు ఈ స్టడ్లో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకుని ఆ మధ్యలో ఏదైతే ఉందో పింక్ది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు స్టడ్ మొత్తం ఎలా ఉంది అనేది చూపిస్తాను. స్టడ్ బేసెస్ వచ్చేసి మళ్ళీ ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు. నేను యాక్చువల్లీ అది మీషోలో తీసుకున్న ఒక కిట్ లాగా, జ్యువెలరీ మేకింగ్ కిట్ అని కొడితే మీకు ఆల్రెడీ సెర్చెస్ వస్తాయి. బికాజ్ అంటే ఇక్కడ మీరే కోడ్ ఇవ్వచ్చు కదా, లింక్ ఇవ్వచ్చు కదా, అంటే నేను ఎప్పుడో పూర్వకాలంలో తీసుకున్నది. సో అది మళ్ళీ చూడాలి కదా, చాలా కష్టం వెతకాలంటే.
అయితే మీరే జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ అని కొట్టండి. సో అయితే స్టడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత స్టడ్ బేస్ ఏదైతే ఉందో సో దాన్ని తీసుకుని అతికించుకోవాలి. దీంట్లో మనకి గోల్డ్ కలర్ కూడా ఉంటుంది. సో వెనకాల కనిపించేది ఏదైతే ఏంటి కానీ అయితే నేను ఇక్కడ స్టడ్ని అటాచ్ చేస్తాను అనమాట. అటాచ్ చేసి జాగ్రత్తగా దాన్ని మీకు ఎలాగైతే చూపిస్తానో అలాగా పెట్టుకోవాలి. ఇందాక చేసింది మరి ఇందాకే చేసాం కదా దారిపోలు, ఇప్పుడు మనం కదిల్చామా అది మొత్తం ఊడిపోతుంది. సో కాబట్టి అతికించిన తర్వాత పావు గంట 20 నిమిషాలు మనం వదిలేస్తే అవి ఆ గమ్మ మీద సెట్ అయి కూర్చుంటాయి. తర్వాత మనం కదిల్చినా సరే ప్రాబ్లం ఉండదు. సో ఇవి వైట్ డ్రెస్ మీద సో మనకి దేని మీద కావాలంటే దాని మీదకి చక్కగా పెట్టుకోవచ్చు. హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అంటే ఎవ్వరూ కూడా నమ్మరు, అంత బాగుంటాయి అన్నమాట. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇయర్ స్టడ్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట. యాక్చువల్లీ నేనే పెట్టుకుని చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదనమాట. సో నెక్స్ట్ వీడియో నుంచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.